హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవుతారు. ఇంతలో వైష్ణవి నందిని దగ్గరికి వచ్చి తన పీకను అమాంతంగా గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో అక్కడున్న నందిని ఒక్కసారిగా షాక్ అయిపోయి అన్నయ్య వదలు, అన్నయ్య వదలు, అన్నయ్య అని చెప్పేసి చాలా బ్రతిమలాడుతూ విడిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి నందిని పీకను చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇన్నాళ్ళు ఎంత బాధ పెట్టావే నా కూతుర్ని అని చెప్పేసి ఉంటుంది. ఇంతలో అక్కడ నందిని వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ వదలమ్మ, నీకు దండం పెడతానమ్మ, అమ్మ వదులు, నీకేం చేయాలో చెప్పు, అదే చేసి పెడతాం, మమ్మల్ని వదిలిపెట్టేసా ఇలాగా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్నాకానే అక్కడున్న వైష్ణవి మాత్రం, నా కూతురు బర్త్డే నేను ఎప్పుడు ఎంత గ్రాండ్గా చేస్తాను, ఆ విషయం మీకు తెలిసే కదా, ఈ మధ్య అలా చేయటం మానేశారు, ఇప్పుడు పూర్తిగా మానేశారు. మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నా కూతురు బర్త్డేని చాలా గ్రాండ్గా చెయ్యాలి, ఎప్పుడు నేను ఎలా చేసేవాడినో అలానే మీరు కూడా చెయ్యాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది, నిజంగానే పట్టిందా లేదంటే యాక్టింగ్ చేస్తుందా అని చెప్పేసి నందిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, ఏంటే ఏమీ మాట్లాడలేదు, చేస్తారా చెయ్యరా, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి చేయమంటారా అని చెప్పేసి చాలా గట్టిగా అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే, సరే సరే, తన బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం, ఎప్పుడు నువ్వు చూసే విధంగానే చేస్తాము అని చెప్పేసి అంటారు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నందిని, ఏంటి దీని చేతుల్లో నేను బాగానే ఇరుక్కపోయానే అనుకుంటూ ఉంటుంది నందిని.